మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు గాథ ఎన్నయ్య ఉన్నారు. విభజన సమస్యలపై, విభజన పరిష్కారాలపై వాళ్ళపై మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ ఉద్దేశం ఏంటని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న ఏంటి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు, ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా 10 సంవత్సరాల తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్లో 2 ముఖ్యమంత్రులు, తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాల పాలన ముగిసిన తర్వాత మరి 10 ఏళ్లలో ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ సిఫారసుల మేరకు ఆ రోజు ఉన్నటువంటి భారత రాష్ట్రపతి గారు విడుదల చేసినటువంటి స్టేట్ రీఆర్గనైజింగ్ యాక్ట్, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో మొత్తంగా కూడా 13 షెడ్యూల్స్ ఉన్నాయి, 93 సెక్షన్లు ఉన్నాయి. ఈ 13 షెడ్యూల్స్లో 9-10 షెడ్యూల్ మొత్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సంపద మీద, బిల్డింగుల మీద, హైదరాబాద్లో ఉన్న అంటే ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి అనేక రకాల కార్యాలయాలు, కార్పొరేషన్లు, సెక్రటరీతో సహా, అసెంబ్లీతో సహా ఇంకా ఏవేవైతే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రాపర్టీగా ఉన్నటువంటి ఏవైతే హైదరాబాద్లో ఉన్నాయో దాని మీద చాలా సుదీర్ఘంగా 9వ షెడ్యూల్లో, 10వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. అయితే ఈ 9-10 షెడ్యూళ్ళకు సంబంధించి ఆ గతంలో కూడా అంటే 2014 తర్వాత అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా వాళ్ళు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. సరే వాళ్ళు విందులు వినోదాలు ఏమేం చేసిండ్రో కానీ మొత్తానికైతే దాని తర్వాత క్యాబినెట్ కమిటీలు వేసిండ్రు. అంటే అక్కడ మంత్రులు ఇక్కడ మంత్రులతో కమిటీలు వేసిండ్రు. అక్కడ కూడా ఇంకా పూర్తిగా సమస్య పరిష్కారం కాకపోతే అధికారులతోటి కూడా విద్యారంగం గురించి, వైద్య రంగం గురించి, రవాణా రంగం గురించి, విద్యుత్ రంగం గురించి ఇంకా అనేక రకాలైనటువంటి జిఏడి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ కింద ఉన్నటువంటి ఏవైతే విభాగాలు ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా అప్పుడున్నటువంటి అక్కడ అధికారులు, ఇక్కడ అధికారులు అంటే చీఫ్ సెక్రటరీతో సహా, ప్రిన్సిపల్ సెక్రటరీతో సహా ఢిల్లీలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, విజయవాడలో కావచ్చు చాలా సందర్భాల్లో చాలా రకాల చర్చలు, వాదోపవాదాలు, అనేక రకాల మీటింగ్లు గడుస్తున్నా కూడా ఇంకా ఎందుకు ఈ విభజన సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి? కొన్ని సమస్యలు ఇంకా అపరిష్కారంగా ఎందుకు ఉన్నాయి? మేము అది అడుగుతున్నాం. మరి 10 ఏళ్ళు మీరు ఏం బీకిండ్రు, ఏం చేసిండ్రు? మీరు గడ్డి బీకిండా, పాలన చేసిండా? ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి వీళ్ళు బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ ముఖ్యమంత్రులు వాళ్ళు చెప్పాలి, ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పాలి, ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా చెప్పాలి. ఇదేది చెప్పకుండా ఏదో బొకేలు పంచుకోవడానికి, శాలువాలు కప్పుకోవడానికి వచ్చినట్టుగా, విందులు వినోదాలు చేసుకోవడానికి వచ్చినట్టుగా వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ ఆయన లవ్ లెటర్ రాసిండట, ఈయన లవ్ లెటర్ రాసిండట, ఇద్దరు కలుసుకున్నారట. మరి కలుసుకున్నప్పుడు ఏ జెండా ఏంది? మీ కలయికకి ఏ జెండా ఏంది? విభజన ఒప్పంద చట్టంలో ఇప్పటి వరకు అమలైన ఏంటి, పరిష్కారమైన ఏంటి, పరిష్కారం కానీ ఏంటి, అమలు కానీ ఏంటి, హైకోర్టులో పెండింగ్ ఏమున్నాయి, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయని ఇప్పటి వరకు ముఖ్యమంత్రులు మాట్లాడతలేరు. మంత్రుల క్యాబినెట్ కమిటీ దీనికి భట్టి గారు ఇక్కడి నుంచి, పొన్నం ప్రభాకరు, శ్రీధర్ బాబు గారు ఇక్కడి నుంచి క్యాబినెట్ తరపున మంత్రులుగా వీళ్ళు ఇక్కడ ప్రకటించారు. అధికారుల కమిటీలు అన్నారు. మరి ఇప్పటి వరకు వాళ్ళు కలిసిన తర్వాత దాదాపుగా ఇప్పటి వరకు 20 రోజులుగా వస్తున్నది. ఈ 20 రోజుల్లో మీరు ఎందుకు ఒక్క మీటింగ్ కూడా ఇప్పటివరకు నిర్వహించలేదు, ఏజెండాను ప్రకటించలేదు, సమస్యలు బహిరంగంగా ప్రకటన చేయలేదు, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టో? రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ అయితే మీకున్న అభ్యంతరాలు ఏంటి? చంద్రబాబు వస్తే ఇక్కడ ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఆయన చంద్రబాబుకు జూబ్లీస్కి రావచ్చు, బంజాయిల్స్కి రావచ్చు, విందు వినోదాలు చేసుకోవచ్చు, కుటుంబ సభ్యులుగా ఆయన రావచ్చు, పోవచ్చు, మేమేమంటలేము. ఒక అధికారిక కార్యక్రమం చేసి అది కూడా విభజన ఒప్పంద చట్టం మీద చర్చ అని పెట్టి ఇప్పటివరకు విభజన ఒప్పంద చట్టంలో ఉన్నటువంటి పెండింగ్ అంశాలు ఏంటి, ఎందుకు చెప్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు, అది పక్కన పెడదాం. వీళ్ళు చర్చలు దాదాపుగా 1:45 నిమిషాలు చర్చలు చేసిన తర్వాత ముగింపుగా వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లో అడ్రస్ చేసింది ఏంటిది? వాళ్ళు ఏమైనా చెప్పిండ్రా? ఇవేవీ మాట్లాడలే. విభజన ఒప్పంద చట్టంలో ఉన్న పెండింగ్ హామీలు అమలు కాని అంశాలు ఏవీ మాట్లాడకుండా మూసి మీద మాట్లాడతారు. ఢిల్లీ తరహాలో హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ భవన్ కోసము వాళ్ళు భూమి అడుగుతారట, ఈయన ఇస్తారట, వీళ్ళయ్యా జాగిరి అన్నట్టు. అసలు మీరు ఎవరే అయ్యడానికి? అడిగేటోడి బుద్ధి లేకున్నా ఇస్తానటోని బుద్ధి లేదా, సోయి లేదా? ఎట్లా ఇస్తారు? అదేమన్నా విభజన ఒప్పంద చట్టం హామీలో అదొక హామీనా? మేము చదువుకున్నాం 13 షెడ్యూళ్లలో ఎక్కడ కూడా
ఢిల్లీ తరహాలో హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ భవన్కి భూమి ఇవ్వాలని ఏ షెడ్యూల్లో కూడా ఏ 93 సెక్షన్లలో ఏ ఒక్క సెక్షన్లో కూడా లేడు. మళ్ళీ ఏం దాని గురించి మీరు ఎట్లా మాట్లాడతారు? మూసి గురించి మాట్లాడిండ్రు. మూసి విభజన ఒప్పంద చట్టంకి సంబంధించిన 13 షెడ్యూల్ ఎక్కడైనా ఉందా? 93 సెక్షన్లలో ఎక్కడైనా ఉందా? మరి మాకు కూడా కళ్ళు ఉన్నాయి, మాకు కూడా ఇంత చదవచ్చు, ఇంగ్లీష్ వచ్చో రాదు, కానీ తెలుగులో కూడా విభజన ఒప్పంద చట్టాన్ని ప్రచురించింది కదా. మీ కళ్ళు మూతలు పడ్డాయా? మీ మెదడుకి ఏమైనా వైరస్ వచ్చిందా? ఏమైంది మీకు? విభజన ఒప్పంద చట్టం లేనటువంటి మూసి గురించి మాట్లాడతారు, డ్రగ్స్ గురించి మాట్లాడతారు, ఢిల్లీ స్థాయిలో ఉన్న హైదరాబాదులో ఏపీ భవన్ గురించి మాట్లాడతారు, ఇంకా ఏందేందో మాట్లాడతారు. కానీ ఈ అంశాలు ఎందుకు మాట్లాడిండ్రు అని మేము అడుగుతున్నాం. అడిగే హక్కు మాకు లేదా? మేము తెలంగాణ పౌరం కాదా? తెలంగాణ భూమిపుత్రులం కాదా? తెలంగాణ ఓటర్లం కాదా? ఖచ్చితంగా అడుగుతాం. ఇక్కడనే కాదు, ఈ విభజన చట్ట ముసుగులో కుట్రలో భాగంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు అసలు ఆయన తెలంగాణ విభజన వద్దన్నాడు, శ్రీకృష్ణ కమిటీ వద్దన్నాడు, ఆఖరికి పార్లమెంటులో లోక్సభలో బిల్లు ప్రవేశపెడితే అక్కడ కూడా వ్యతిరేకించి పెప్పర్ స్ప్రేల ద్వారా దాన్ని కూడా వ్యతిరేకించాడు కదా. ఏం చంద్రబాబు నాయుడు గారు విభజన వద్దన్నారు, శ్రీకృష్ణ కమిటీ ఉన్నారు. శ్రీకృష్ణ కమిటీ సిఫారసు చేయడం వల్ల ఏ విభజన ఒప్పంద చట్టం అయితే అది ఆ రోజు ఏర్పడిందో దాని మీద చర్చ చేయడానికి మీకు ఎట్లా సిగ్గు లేదు? వద్దన్నోడివి, తప్పన్నోడివి, కాదన్నోడివి, ఇది ఏమాత్రం కూడా ఒప్పుకోమన్నోడివి ఇవాళ హైదరాబాద్కు వచ్చి పూలే ప్రజాభవన్లో మీరు ఎట్లా దాని మీద చర్చ చేస్తారు? మరి ఇవాళ దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నది. ఈరోజు మనం చూస్తూ ఉంటే విభజన చట్టం వద్దన్నోడు, విభజనే వద్దన్నోడు, శ్రీకృష్ణ కమిటీ వద్దన్నోడు, ఇన్ని మాట్లాడినోడు ఇవాళ వచ్చి మళ్ళా నీతి మాటలు మాట్లాడుకుంటూ 2 కళ్ళ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి అదేదో 2 కళ్ళ సిద్ధాంతం గొప్ప సిద్ధాంతం అన్నట్టు ప్రపంచంలో ఈయన కూడా ఒక మ్యాక్సిమ్ గోర్కీ లెక్క, ఈయన ఒక న్యూటన్ లెక్క, ఆయన ఒక సిద్ధాంతాన్ని చెప్తే 4 కోట్ల తెలంగాణ ప్రజలు వినుకుంటూ కూర్చోవాలన్నా? మీడియా దాన్ని ప్రచారం చేసుకుంటూ కూర్చోవాలన్నా? ఈ 2 కళ్ళ సిద్ధాంతం 2001 నుంచి తెలంగాణ ప్రజలు దాన్ని తిరస్కరించారు, 2004లో తిరస్కరించారు, 2009లో ఇదే కేసీఆర్ టీఆర్ఎస్ తోటి కలిసి తెలుగుదేశం, టీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టులు అందరు కలిసి అందరు కలిసి పోటీ చేస్తే 2004లో వచ్చిన సీట్లు కూడా టీఆర్ఎస్కి ఆ రోజు సీట్లు రాలే, అంటే తిరస్కరించినట్టే కదా. 2018లో బీజేపీతో, 2014లో అప్పుడు తిరస్కరించారు, 2018లో ఇదే కాంగ్రెస్ పార్టీతోటి ఆ రోజు మహాకూటమి పేరుతోటి టీడీపీ, కాంగ్రెసు, కమ్యూనిస్టులు అందరు, టీజేఎస్, ఏది కోదండరాం పార్టీ అందరు కలిస్తే కూడా దాన్ని తిరస్కరించారు. మరి 2 కళ్ళ సిద్ధాంతం ప్రజలు ఎక్కడ ఒప్పుకున్నారు? కాబట్టి 2 కళ్ళ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిండు చంద్రబాబు నాయుడు. అనేక రకాల కుట్రలని, కుతంత్రాలని ఆ రోజు తిప్పికొట్టిండ్రు. కాబట్టి ఈరోజు కూడా మేమేమంటున్నాం, ఆయన బంజరాయిస్కి వచ్చినా, జూబిలీస్కి వచ్చినా, ఇక్కడ ఎవడైనా కమ్మ సంఘం మీటింగ్ పెట్టినా, పార్టీ మీటింగ్లు పెట్టుకున్నా మేము వద్దంటలేం. మేము అడిగేది ఏంటంటే, నువ్వు మమ్మల్ని అవమానపరిచే హక్కు నీకు లేదు. విభజన ఒప్పందం మీద నువ్వు మాట్లాడే హక్కు ఎందుకు లేదంటున్నావంటే, శ్రీకృష్ణ కమిటీ వ్యతిరేకించిండు, తెలంగాణ విభజన వ్యతిరేకించిండు, కాబట్టి ఆయనకు హక్కు లేదంటున్నాం. అంత తప్ప విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కూడా లేదని చెప్పేసి ఈరోజు లేటెస్ట్గా గవర్నర్ ప్రసంగంలో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తున్నారు? గవర్నర్ ప్రసంగం అంటే ఏంది? అది ప్రభుత్వ ప్రకటన, ప్రభుత్వం యొక్క ఒపీనియను, ప్రభుత్వ అభిప్రాయము, ప్రభుత్వం తెలియజేసినటువంటి ఒక వైట్ పేపర్ అది. కాబట్టి ఇవాళ విభజన వల్ల, రాష్ట్ర విభజన వల్ల నష్టపోయినామని మాట్లాడుతున్నాడు అంటే మళ్ళా సమైక్యాంధ్ర కోరుకుంటున్నాడా? విభజన రద్దు చేసి మళ్ళా ఆంధ్రప్రదేశ్ అవతరణ చేయాలనుకుంటున్నాడా? మరి అలా
ఒక గవర్నర్ ప్రసంగంలో అట్లా పెట్టించిండంటే తెలంగాణకి ఎంత ప్రమాదం ఉందో, తెలంగాణ ముద్దు బిడ్డలైనా భూమిపుత్రులైనా పార్టీలకు అతీతంగా వాడు ఏ పార్టీలోనే ఉండని, నువ్వు కాంగ్రెస్లో ఉండు, బీజేపీలో ఉండు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉండు, నక్సలైట్ పార్టీలో ఉండు, బీఆర్ఎస్ టీఆర్ఎస్లో ఉండు, ఏ పార్టీలోనే ఉండు, నువ్వు ప్రథమంగా తెలంగాణ భూమిపుత్రుడివి, తెలంగాణ పౌరుడివి. అందుకని మేము అంటున్నాం, తెలంగాణ ఒక పెద్ద ప్రమాదాన్ని పొంచి ఉంది, తెలంగాణకు ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దెబ్బతిన్న పాము బుస కొడుతూ తెలంగాణ మీద కాటేయడానికి వాళ్ళు గుంటనక్కల్లాగా మన వాళ్ళతోటే మన కత్తితోటే మనని పొడిచినట్టు మనల్ని తెలంగాణ తల్లిని మరోసారి హత్య చేయడానికి హంతకులు తయారైందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో తెలంగాణకు పెద్ద ఎత్తున ప్రమాదం ఉందని చంద్రబాబు మన వాళ్ళతోనే, మన కళ్ళు పొడిచే కత్తులతోని మన వాళ్ళని మనతోనే పొడిచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి, ఆ కుట్రలని తెలంగాణ వాదులందరూ తిప్పికొట్టాలని చెప్పేసి, అవసరమైతే మరో తెలంగాణ లాంటి ఉద్యమం కూడా చేపడతామని చెప్పేసి గాదయ్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.